హాయ్, వెల్కమ్ టు అవర్ ఎస్వీ న్యూస్ ఛానల్. ఈరోజు మనం అనలైజ్ చేస్తున్నటువంటి అంశం ఏంటంటే ఇండియా కూటమి అండ్ ఎన్డీఏ కూటమి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. అయితే ఇండియా కూటమిలో నితీష్ కుమార్ ఎప్పుడైతే బయటకు వచ్చారో అప్పటి నుంచి ఒకేసారి ఇండియా కూటమి నుంచి అందరూ బయటకు వెళ్ళిపోతారు. అసలు ఇండియా కూటమి అంటే ఇంకేం లేదు, ఒక కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి చర్చ వచ్చింది. దానికి అనుగుణంగానే కొన్ని పరిణామాలు మనం చూసాం. మమతా బెనర్జీ సొంతంగా పోటీ చేస్తాం అని చెప్పడం, తర్వాత కేజ్రీవాల్ గృహంగా ఇలా ఇలా రకరకాల ఊహాగానాలు వచ్చాయి. కానీ గడిచిన ఒక 48 అవర్స్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి ఇండియా కూటమిలో. కేజ్రీవాల్ కంప్లీట్గా ఇండియా కూటమిలోకి యాక్టివ్ అవ్వడము, అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎవరు విజయం సాధించాలన్నా కీలకమైన స్టేట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్. ఈ ఉత్తరప్రదేశ్లో 80 పార్లమెంట్ స్థానాలకి బీజేపీ బలంగా ఉన్నటువంటి రాష్ట్రం అది. లాస్ట్ టైం ఎలక్షన్స్ 62 సీట్లు కైవసం చేసుకోవడము. సో ఇప్పుడు ఇంకా అయోధ్య మందిరం ప్రారంభమైంది కాబట్టి అక్కడ చాలా బలంగా ఉన్నటువంటి సందర్భంలో ఎస్పీ పార్టీ కూడా ఎన్డీఏలోకి వెళ్తాయని చాలా ఊహాగానాలు వచ్చాయి. కొంతమంది స్టేట్మెంట్ కూడా అలాగే వినిపించాయి ఎస్పీ పార్టీ నుంచి. కానీ అనూహ్యంగా అక్కడ ఇండియా కూటమిలో యాక్టివ్ అవ్వడం, వాళ్ళ సీట్లు సర్దుబాటు అవ్వడం అనేది చాలా వేగంగా జరిగిపోయినటువంటి అంశం. అక్కడ కాంగ్రెస్ 17 స్థానాలు, ఎస్పీ వచ్చేసి 62 స్థానాలు, ఒకటి ఆ లోకల్ పార్టీతో కలిసి మొత్తం 80 స్థానాలకి 80 స్థానాలకి సీట్లకు అనౌన్స్మెంట్ వచ్చేసింది. అంత వేగంగా ఒక పరిణామాలు జరిగాయి. వాస్తవానికి అయితే ఇండియా కూటమిలో మొన్న లాస్ట్ ఎలక్షన్స్లో, మధ్యప్రదేశ్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ఎస్పీ పార్టీని కలుపుకొని పోటీ చేయకుండా సొంతంగా పోటీ చేయడంతో కొంతవరకు వాళ్ళ కోపంతో కొంతవరకు డిస్టెన్స్ రావడంతో కొంత గ్యాప్ వచ్చేసింది. కానీ ఆ గ్యాప్ ఆటోమేటిక్గా సెట్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. దాంతోపాటు కేజ్రీవాల్ ముఖ్యంగా కేజ్రీవాల్ గృహంగా ఢిల్లీలో మొత్తం 7 లోక్సభ స్థానాలు ఉంటే దాంట్లో 4 సో ఆమ్ ఆద్మీ పార్టీ పార్టిసిపేట్ చేయడము, 3 స్థానాల్లో కాంగ్రెస్ పోవడము, అలాగే డిఫరెంట్ స్టేట్ల గురంగా ఒక కొలికి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో తీసుకుంటే కాంగ్రెస్ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమే ఉన్నాయి పంజాబ్ స్టేట్లో. కాబట్టి అక్కడ ఆ రెండు కలిసి పోటీ చేయడం అనేది కొంత అనుమానం ఉంది ఆ యొక్క స్టేట్ వరకు తీసుకుంటే. ఎందుకంటే ఆ రెండు కలిస్తే అది ఇంకా అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానీ అకాల పార్టీ కానీ ఒక ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు ఒక వ్యూహంతోనే ముందుకెళ్తున్నట్లు అనిపిస్తుంది. అంటే అక్కడ ఓన్లీ పంజాబ్ వరకు అయితే పంజాబ్ యాక్చువల్గా పంజాబ్ స్టేట్లో ఇప్పుడు రైతుల పైన జరుగుతున్నటువంటి ఒక రైతులు చేస్తున్న నిరసనలకి అనుకూలంగా బీజేపీ చేస్తున్నటువంటి దాడులు అవన్నీ చూస్తూ ఉంటే పంజాబ్ రైతులు దాదాపు అక్కడ బీజేపీ పోటీ, కానీ వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తే అది బీజేపీ కొన్ని స్థానం గెలిచే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో అక్కడ ఆ స్టేట్లో మాత్రం వాళ్ళు సపరేట్గా పోటీ చేయాలనే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే బీజేపీ ముఖ్యంగా 2024 పార్లమెంట్ ఎలక్షన్స్లో, అంటే ఈ 2 నెలల్లో జరిగేటువంటి ఎలక్షన్స్లో ఖచ్చితంగా గెలుస్తుంది అని ఒక ధీమాని చెప్తూ వస్తున్నారు. కానీ ఉండొచ్చు, అది గెలవచ్చు కూడా, అది చూద్దాం అది ఏమవుతుందేమో. దాని గురించి మనం అంటే గెలిపోవటం అనేది ప్రజలు చేస్తారు, అది తర్వాత అంశమైనప్పటికీ. కానీ ఎలక్షన్స్ దగ్గర పడకొద్ది ఇతర పార్టీల నుంచి చాలామందిని లాక్కోవడము, కొనేయడము, యాక్చువల్గా బట్టి కొనేయడమే. ఇంకా ఇలాంటి అంశాలు చాలా పుష్కలంగా చేస్తుంది. ఉదాహరణ మొన్న
చండీగఢ్ లోకల్ ఎలక్షన్స్లో విచిత్రం ఏంటంటే 35 స్థానాలు ఉన్నటువంటి చండీగఢ్ లోకల్ ఎలక్షన్స్లో బీజేపీ పార్టీ 14 సీట్లు గెలిచింది. నెక్స్ట్ బీజేపీ అలయన్స్లో ఉన్నటువంటి అకాలీదళ్ పార్టీ 1 సీట్ గెలిచింది. 13 స్థానాలతో ఆమ్ ఆద్మీ పార్టీ రెండో అతి పెద్ద పార్టీలో ఉంది. అంటే ఒకే సీట్ బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీకి ఒకటి 14-13. తర్వాత 7 స్థానాలు కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ ఈ అనలైజ్ చేస్తుంటే అంటే ఈ యొక్క ఫిగర్స్ చూస్తుంటే మున్సిపాలిటీ కావాల్సింది ఎవరు, మున్సిపల్ చైర్మన్ కావాల్సిన పార్టీ. సో ఎలాగో వీళ్ళు ఇండియా కూటమి ఇద్దరు కలిసే పోటీ చేశారు కాబట్టి ఎవరు కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ 20 సీట్లు కైవసం చేసుకున్నారు ఇద్దరు కలిసి. కానీ అక్కడ బీజేపీ చేసినటువంటి రాజకీయం చాలా విచిత్రమైన రాజకీయం. కార్పొరేటర్స్ వేసిన దాంట్లో 7 మంది ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళ యొక్క పోస్టల్ బ్యాలెట్లని మార్చి అదే ప్లేస్లో బీజేపీ ఓట్లు పడుతున్నట్లుగా రిటర్నింగ్ అధికారి ఏకంగా రీప్లేస్ చేశారు. అది లైవ్లో కనిపించినటువంటి అంశం. అంటే ఇది ఎంత సో అసలు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా లేదా లైవ్లో అక్కడ కనిపిస్తుంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఈ విషయం పైన హుట్టిన రియాక్ట్ అయ్యి అక్కడ హైకోర్టులో ఆశ్రమిస్తే హైకోర్టులో ఆ కోర్టుగా డిస్మిస్ అయ్యింది, చెల్లెలే. సో ఏకంగా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు అక్కడ లైవ్లో విచారణ జరిపిన తర్వాత ఆ వీడియోని చూసి స్వయంగా అక్కడ చూస్తూ ఉంటే రిటర్నింగ్ అధికారే 7 సీట్లు మార్చేసి సో బీజేపీ గెలిచినట్టుగా డిక్లేర్ చేశారు. అయితే వీళ్ళు ఇంకా అక్కడ నుంచి బీజేపీకి ధీమైందంటే ఇదంతా ఇంత పెద్ద ఇష్యూ అయింది కదా, ఇంత పెద్ద ఇష్యూ అవ్వడం వల్ల మళ్ళీ రీఎలక్షన్ జరపవచ్చు, రీఎలక్షన్స్కి పట్టుబడదామనే ఒక అంశంతో వాళ్ళు ఇంకా ధీమాతో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 3 కొనేసారు ఆ మధ్యలో ఆ గ్యాప్లో. అంటే ఆలయ వాళ్ళకి 14 మంది ఒక 3 కొనేసారు. 17 ప్లస్ ఒక అకాలీదళ్ పార్టీ 18 సీట్లను చూయించుకోవడం కోసము ప్లాన్ చేసి పెట్టుకున్నారు పకడ్బందీగా. కానీ వీళ్ళు చేసే మోసం అంతా విచిత్రంగా ఉంది కాబట్టి రెండో ఆలోచన లేకుండా మళ్ళీ రీఎలక్షన్స్ లేకుండానే 100% ఆమ్ ఆద్మీ పార్టీ 7 ఓట్లు పోయినాయి అనే ఉద్దేశంతో సో ఆ 7 ఓట్లు వాళ్ళ ఆమ్ ఆద్మీ పార్టీలోకి అకౌంట్లోకి తీసుకొని 20 ఓట్లతో ఆమ్ ఆద్మీ పార్టీని డిక్లేర్ చేశారు. ఇంకేమైనా అవిశ్వాస తీర్మానం అవేమైనా ఉంటే అది టైం వచ్చేప్పుడు పెట్టుకోవాలి. కానీ ఇప్పుడు డిక్లేర్ ఆమ్ ఆద్మీ పార్టీ సో విన్నర్గా డిక్లేర్ చేశారు అక్కడ. ఇంకా అంటే ఇంత దారుణంగా ఒక ప్రజాస్వామ్యాన్ని కళ్ళ ముందే మోసం చేస్తూ ఉన్నారు. అందుకే చాలా వరకు మేధావులు ఈవీఎంల పైన అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంత మోసాలు జరుగుతుండడం వల్ల చాలా వరకు దీని సో ఇలాంటివి అంటే మన కళ్ళ ముందే ఇలాంటి మోసాలు ఉన్నాయి. ఇంకా ఈవీఎం ట్యాంపరింగ్లో చాలా వరకు అనుమానాలు అయితే ఉన్నాయి. మరి ఇది బీజేపీ యొక్క సో చేసినటువంటి రాజకీయం. సరే ఏదేమైనా ఇండియా కూటమి అండ్ వర్సెస్ బీజేపీలో ముందు ఇంకా ఏంటవుతుందో చూద్దాము. అయితే ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ పద్ధతి కాదు. ఎవరైనా ఓటు చేసినప్పుడు వాళ్ళ ఓటు అదే వాళ్ళకి మాత్రమే చెల్లాలి. కానీ సో ఒక రిటర్నింగ్ అధికారి ఏకంగా పార్టీ వాళ్ళు ఏదో రిగ్గింగ్ చేసిందంటే అది దాని పరిణామాలు వేరే ఉంటే అది పబ్లిక్ గ్రహించి అదే చూసుకుంటారు. కానీ రిగ్గింగ్ అధికారి స్వయంగా అలా చేశారంటే మన రిగ్గింగ్ అధికారి మరి బీజేపీ కన్సర్న్లో పనిచేస్తున్నట్లా కాదా చూద్దాం. ఇది ఈరోజు దేశ రాజకీయంలో పార్లమెంట్ ఎలక్షన్స్ కన్నా ముందు జరుగుతున్న పరిణామాలు ఇవి. ముందు ఇంకా ఏమంటో చూద్దాం. థ్యాంక్ యూ.